తెలంగాణలో వరద బాధితులకు తాము కూడా అండగా ఉంటామంటూ ముందుకొచ్చారు ప్రభుత్వ ఉద్యోగులు. తమ వంతుగా ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. దాదాపు 130 కోట్ల రూపాయల వరకు అవుతుందని తెలిపారు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేయబోతున్నట్టుగా తెలిపారు. మహబూబాబాద్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి ఈ చెక్కును వారు అందజేయబోతున్నారు. తెలంగాణలో వరద బాధితులకు ఉద్యోగుల విరాళం ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ప్రకటించాయి. ఉద్యోగ జేఏసీ దాదాపు 130 కోట్ల వరకు అందజేయాలని తీర్మానం చేశారు. మహబూబాబాద్లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికు ఈ చెక్కును ఉద్యోగ సంఘాల నేతలు అందజేయబోతున్నారు. తెలంగాణలో వరద విలయం ఒకవైపు కొనసాగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే తెలంగాణలో వరద బాధితులకు తాము కూడా అండగా ఉంటామని ముందుకొచ్చారు ప్రభుత్వ ఉద్యోగులు. తమ వంతుగా ఒకరోజు మూల వేతనాన్ని వారు విరాళంగా ప్రకటించారు. దాదాపు 130 కోట్ల రూపాయల వరకు అవుతుందని వారు తెలిపారు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేయబోతున్నట్టుగా తెలిపారు. మహబూబాబాద్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ కు ఈ చెక్ను అందజేయబోతున్నారు ఉద్యోగులు. తెలంగాణలో వరద బాధితులకు ఉద్యోగులు విరాళాన్ని ప్రకటించారు. ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఉద్యోగ జేఏసీ దాదాపు 130 కోట్ల వరకు అందజేయాలని తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహబూబాబాద్లో సీఎం రేవంత్ రెడ్డికి ఈ చెక్ను ఉద్యోగ నేతలు అందజేయబోతున్నారు.